హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. చూద్దాం అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ అయితే 5 minutes లో అయితే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు పై నుంచి ఒక వీక్ నుంచి ఇంకో వీక్ అయితే ట్రెండ్ లైన్ పడితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. బయర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు. నిఫ్టీ అయితే చూడొచ్చు ఈ లోయర్స్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం. ఇది వచ్చేసి మనం లాంగ్ నుంచి వేసాం కదా 30 minutes లో. దిస్ ఈజ్ ఆ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండే ట్రెండ్ లైన్ ఇది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేంత వరకు కూడా మనం నెగిటివ్ గా ఉండదని మాట్లాడతాం. ఆల్మోస్ట్ అయితే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి ఒక రివర్సల్ అయితే ఇంకా రాలేదు. ఒక రివర్సల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఒక బౌన్స్ బ్యాక్ అయితే రావాలి. మార్కెట్ అయితే 18,250 అయితే ఒక సపోర్ట్ లెవెల్ గా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు ప్రీవియస్ గా మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి 18,250 అయితే ఒక సపోర్ట్ లెవెల్ గా తీసుకున్నాం. ఈ సపోర్ట్ లెవెల్ ని ఏ విధంగా బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అడుగడుగున సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 18,350 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 15 నిమిషాల్లో ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాయిస్ క్లియర్ గా వస్తుందా మీకు? చెప్పండి. చాలా మంది వాయిస్ క్లియర్ గా లేదంటున్నారు. 2 days నుంచి అయితే నా వాయిస్ అయితే కొద్దిగా బాగలేదు. ఓకేనా? ఈ రేంజ్ నుంచి అయితే బ్రేక్ కావాలి. 18,350 నుంచి బ్రేక్ అయితే మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే ఎక్కిపోవచ్చు. డౌన్ సైడ్ అయితే ప్రతిసారి అడుగడుగున సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ లెవెల్, ఇక్కడ సపోర్ట్. అందువలన బయింగ్ సైడ్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు 43,800 అయితే ఒక సపోర్ట్ లేదు. అప్ సైడ్ నుంచి ట్రెండ్ అయితే ఈ ట్రెండ్ బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ 44,115 బ్రేక్ చేయాలి. అప్పుడే మనం మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఫస్ట్ 15 నిమిషాల్లో బ్రేక్ చేస్తుందా లేదా అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మార్కెట్ అయితే ప్రెసెంట్ ఒక 1 hour 2 hours అయితే ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందని. తర్వాత మనం 30 minutes లో లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఆల్మోస్ట్ అయితే 43,617 బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడం. ఈ ట్రెండ్ లైన్ అయితే ఇంకా బ్రేక్ అయితే చేయలేదు కాబట్టి ఇంకా మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉందని మన డిస్కషన్ అయితే చెప్తుంది. ఈ ట్రెండ్ లైన్ అయితే ఇంకా బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ అయితే పాజిటివ్ అయితే చూద్దాం. పైనుంచి ట్రెండ్ లైన్ ఉంటే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయాలి. సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏబీసీ బయింగ్ లేదంటే ఏబీసీ సెల్లింగ్ అలా అయితే ప్యాటర్న్స్ అయితే చూడాలి. మార్కెట్ అయితే ప్రస్తుతానికి అయితే ఫైట్ చేస్తూ ఉంది. చూద్దాం మార్కెట్ అయితే వదిలేసేయాలి. ఇండియా విక్స్ అయితే రేంజ్ లో ఉంది. ఓకే, ఇప్పుడైతే మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ అయితే 400 to 600 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంటుందని మన బ్యాక్ టెస్టింగ్ అయితే చెబుతుంది. వెన్స్డే అయితే చూడొచ్చు 400 to 800 పాయింట్స్, 400 పాయింట్స్, 700 పాయింట్స్, యావరేజ్ వచ్చేసి 400 to 600 పాయింట్స్ అయితే ఉంది. ఏప్రిల్ 400 పాయింట్స్, మే 300 to 600 పాయింట్స్, ఆ విధంగా ఓవరాల్ గా ఒక 400 to 600 పాయింట్స్ అయితే ప్లాన్ చేద్దాం. డైలీ పాయింట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 400 to 700 పాయింట్స్ ఇది కూడా సేమ్. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్, 100 నుంచి 150 పాయింట్స్. మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ బై చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన ఫ్యూచర్లో 1,40,000 అయితే పడుతుంది. ఏబీసీ బయింగ్ అన్నా, ఏబీసీ సెల్లింగ్ అన్నా, ట్రెండ్ లైన్స్ అన్నా, ఎనీథింగ్. ఇప్పుడైతే లైవ్ లోకి అయితే వద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఎస్జిఐ నిఫ్టీ, మన నిఫ్టీకి అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటారు. మనైతే మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే అడుగుడున్న సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి కాబట్టి బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటారు. 44,115 బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మంచి అప్ మూవ్ అయితే చూడొచ్చు. నిఫ్టీ అయితే 18,315 అయితే బ్రేక్ చేయాలి. అంతవరకు కూడా స్ట్రాంగ్ అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసాం. జై హింద్, జై భారత్.